హాయ్ అండి. వెల్కమ్ టు ఐయామ్ భక్తి ఛానల్. నా వీడియోస్ అయితే ఎవరు లైక్ చేయట్లేదు. ఫుల్ వీడియోస్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు వాచ్ అవర్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఫ్రెండ్స్. 4000 వాచ్ అవర్ అవ్వాలంట. నాది ఇంకా అంతా అవ్వలేదు. ఫుల్ వీడియోస్కి వ్యూస్ అనేది వాచ్ అవర్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుందట ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. చూసిన వాళ్ళైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందో నచ్చలేదో నాకు కూడా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ రోజు ఇది శివరాత్రి రోజు వీడియో ఫ్రెండ్స్. 1 వీక్ కంటే ఎక్కువ పోతుంది వీడియో అప్లోడ్ చేయక. ఎందుకు అప్లోడ్ చేయలేదో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది కదా, మీకు కూడా అర్థం అవ్వాలి కదా ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా వీడియో. ఆ రోజు శివరాత్రి రోజు అయితే స్వీట్ వచ్చేసి పండగని శివరాత్రి రోజు స్వీటు రవ్వతో చేశాను. నాకు వాయిస్ ఫాస్ట్ ఇవ్వడం రాదు, కొంచెం భయంగా ఉంటుంది, అందుకే కొంచెం బ్రేక్ ఇస్తున్నాను వాయిస్. గోధుమ రవ్వ అండ్ కొబ్బరితో చేసిన స్వీటు. గోధుమ రవ్వ నెయ్యిలో బాగా వేయించాను. 2-3 స్పూన్ల నెయ్యి వేసాను. మళ్ళీ తర్వాత కొబ్బరి మిక్సీ పెట్టాను. ఎండు కొబ్బరి కట్ చేసి మిక్సీ పట్టి ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత బెల్లం పాకం పట్టిన వాటరు మరిగించాను. బాగా మరిగించి అందులోనూ కొబ్బరి వేసాను కట్ చేసి. బెల్లము అండ్ కొబ్బరి ఇలాచి వీటితోటే వేసాను సింపుల్గా. 1.5 గోధుమ రవ్వ తీసుకున్నాను. ఆ కప్పు కొబ్బరి తురిమింది వేసినాను. సింపుల్గా వేసిన స్వీట్ అయితే ఆ రోజు శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ సైడ్ జాతర అవుతుంది, శివరాత్రి జాతర. గుట్ట అంటారు, గుట్ట పైన ఉంటాడు దేవుడు. మేము గుట్ట అంటారు శివలింగమే ఉంటాడు కానీ గుట్ట అంటారు. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఆ రోజు దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. పోయినసారి అయితే దేవుని దర్శించుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ డే జాతరకి వెళ్ళాము. శివరాత్రి రోజు కాదు జాతర, తెల్లవారు అవుతుంది. శివరాత్రి రోజు నైట్ జాగారాలు, అగ్నిగుండాలు దొక్కుతారంట. మేము చిన్న ఉన్నప్పుడు వెళ్ళేవాడు అగ్నిగుండాలు తొక్కుతుంటే చూడడానికి చాలామంది వెళ్ళేవారు నాన్న ఫ్రెండ్స్ ఇట్లా. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇప్పుడు అంత ఓపిక లేకుండా అయిపోయాను నాన్న. ఈసారి శివరాత్రికి కూడా వెళ్దాం అనుకుని కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్ళాము. మా పెద్దోడు ఇక్కడ ఉన్న టెంపుల్ని దర్శించుకున్నారు. మేము అక్కడికే వెళ్ళి దర్శించుకుందాం అనుకున్నాం, కుదరలేదు. వెళ్ళేసరికి టైర్డ్ అయిపోయినాము పిల్లలు మేము. నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే మా ఆయన లేడు, మండే మార్నింగే వచ్చిండు, ఆఫీస్ ఉందని. ఈసారి శివరాత్రి సండే రోజు వచ్చింది కదా, ఓన్లీ శివరాత్రి రోజు హాలిడే ఇస్తారు, నెక్స్ట్ డే ఇవ్వరు. పోయినసారి అయితే ఉన్నాడు, ఈసారి లేడు, మిస్ అయ్యింది ఈసారి మా ఆయన. పిల్లలు నేను అమ్మ నాన్న వెళ్ళాము గుడికి. నాన్న గుడికి రాలేదు, జాతరలోకి వచ్చిండు. మేము వెళ్ళిన తర్వాత వచ్చిండు. పిల్లలు నేను అమ్మ గుడి ఎక్కలేదు, ఓపిక లేదని పిల్లలు నేనే గుడి ఎక్కినాము. గుడి పైన వీడియో తీస్తాను, చాలా వీడియోస్ తీసిన ఫ్రెండ్స్. ఎందుకు లేట్ అయిందో వీడియో చెప్తాను, చూడండి వినండి. శివరాత్రి రోజు చాలా వీడియోస్ తీసాను. గుట్ట పైన ఉండి కింద జాతర, ఎడ్ల బండ్లు తిరుగుతాయి ఫ్రెండ్స్. ప్రతి ఇయర్ కడతారు ఎడ్ల బండ్లు, చాలా బాగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా కడతారు. అమ్మ వాళ్ళ విలేజ్ నుంచి వస్తాయి, చాలా ఊళ్ళ నుండి వస్తాయి, 3-4 ఊళ్ళ నుండి వస్తాయి ఎడ్ల బండ్లు. బాగా అలంకరిస్తారు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, బండ్లు, కార్లు అన్నీ తిరుగుతాయి గుడి చుట్టూ. అన్నీ తీసిన వీడియో, జాతర, కళాకారులు పాటలు పాడినాయి, చాలా వీడియోస్ తీసిన. చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి, లాంగ్ వీడియోస్ 10 minutes 9 minutes అట్లా తీసిన. ఆ వీడియోస్ డిలీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎట్లా డిలీట్ అయినాయో అర్థం అవ్వట్లేదు. చాలా వీడియోస్ ఉన్నాయి కానీ అవే డిలీట్ అయిపోయినాయి. చాలా చూసాను. ఒకరోజు అయితే ఏడ్చి కూడా కూర్చున్నాను. ఒకరోజు అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు, మొన్న సండే రోజు. తర్వాత అప్లోడ్ చేద్దాంలే అని ఊరుకున్నాను. ఫ్రైడే రోజు నైటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు మొబైల్ రాలేదు, యాక్సెప్ట్ చేయలేదు, స్టోరేజ్ అని వచ్చింది. సాటర్డే చూద్దామని చూస్తే మధ్యాహ్నం అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అన్ని వీడియోస్, ఒక్క వీడియోస్ కూడా కనిపించలేదు. మళ్ళీ సండే రోజు ఏడ్చి కూడా కూర్చున్నాను. సాటర్డే మధ్యాహ్నం నుంచి అసలు ఏ మొబైల్ జోలికే వెళ్ళలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ మండే రోజు చెక్ చేసుకున్నాను. ఎట్లనైనా నాది ఛానల్ కష్టపడి ఇష్టంతో చేస్తున్నాను, ఇది నా కష్టము ఫలించాలని కోరుకుంటున్నాను.
2 ఇయర్స్ అవుతుంది ఈ ఛానల్ పెట్టుకొని. నేను బయట పని ఏ పని చేయను. ఇంట్లోనే పిల్లలు చిన్నగున్నారని ఇంకా ఏ జాబు చేయట్లేదు. ఇదైనా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇది నా చిన్న ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను కొంచెం ముందుకు మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది మానిటైజేషన్ కావాలని కోరుకుంటున్నాను. దేవుణ్ణైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చాలా వీడియోస్ డిలీట్ అయినాయి ఫ్రెండ్స్. ఒక వీడియో ఉంది, అది కూడా వాళ్ళు సాంగ్స్ పడింది స్టేజ్ పైన, కానీ అవి సౌండ్ బాక్స్ మ్యూజిక్తో ఉన్నాయి. అది పెడితే కాపీరైట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే అది కూడా పెట్టాను, ఇందులో వస్తుంది చూడండి లాస్ట్లో. కానీ దానికి ఆడియో మ్యూజిక్ పెట్టాను మ్యూట్లో పెట్టి. అలాగే పెడితే కాపీరైట్ వస్తాయి. ఇంత పెద్ద కష్టపడి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను, అంత కష్టంతో పెడితే కాపీరైట్ వస్తే బాగుండదు ఫ్రెండ్స్. అయినా వీడియో డిలీట్ చేయమని చెప్తారు. అది కాపీరైట్ వచ్చిన వీడియో మన రెవెన్యూ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందంట. అందుకే మ్యూట్లో పెట్టి ఆడియో మ్యూజిక్ ఇచ్చాను ఫ్రెండ్స్. శివరాత్రి రోజు అయితే నా పూజ అయితే ఇలా అయింది. కొబ్బరికాయ కొట్టి దేవునికి ప్రసాదం పెట్టాను. ఫస్ట్ ప్రసాదం పెట్టి దేవుని దీపాలు పెట్టి కొబ్బరికాయ కొడుతున్నాను. వాటర్ అయితే చాలా బాగా మంచిగా వచ్చినాయి, సన్ గ్లాసులు వచ్చినాయి. పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈసారి అయితే శివరాత్రి రోజు దేవుని దర్శించుకోలేదు. చిన్నపిల్లలు నేను, పెద్దోడు మా ఆయన దర్శించుకున్నారు. నెక్స్ట్ డే వెళ్ళాము జాతరకైతే. మంచిగా తీసిన జాతర అని. భక్తి ఛానల్ కదా ఫ్రెండ్స్, నా ఛానల్లో దేవుని గుళ్ళు, పండుగలు, ఫెస్టివల్సే పెడతానని, అందుకే చాలా పెద్దగా తీసాను. మంచిగా పెడదామని, కానీ మిస్ అయిపోయినా, ఏం చేస్తాం. చాలా ప్రయత్నించగానే రాలేదు. ఒక 2-3 షార్ట్స్ ఉన్నాయి, అవిటి కూడా వాయిస్ ఇస్తున్నాను చూడండి. అది గుడి ఎక్కేటప్పుడు, చెమ్ముని గుట్ట ఎక్కేటప్పుడు తీసినాను ఒక 2 షార్ట్స్. ఆ వీడియో ఒకటి అదేంటి వాళ్ళు సాంగ్స్ పాడింది మాత్రం అది మ్యూజిక్ వస్తుంది, ఆడియో మ్యూజిక్ ఉన్నది, దానికైతే వాయిస్ ఓవర్ లేదు ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయింది, కొబ్బరికాయ కొట్టాను. మాకైతే ఫాస్టింగ్ లేదు. ప్రతిసారి ఫాస్టింగ్ పట్టుకుందాం అనుకుంటున్నా కానీ అరే అంటే సారీ ఫ్రెండ్స్, కొంచెం పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేసారు. శివరాత్రి నెక్స్ట్ ఇయర్ సోమవారం వస్తే పట్టుకోవాలని చూస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నెరవేరాలని కోరుకుంటున్నాను. దేవుని అయితే కోరుకుంటున్నాను శివరాత్రి ఫాస్టింగ్ ఉండాలని. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాము. ఇంతకుముందుకు వచ్చింది, అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, అప్పుడు ఫీడింగ్ ఇస్తున్నాను. మా ఆయన అమ్మ వాళ్ళు వద్దన్నారు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు పట్టుకుంది, పిల్లలు పెద్ద అవుతారు అప్పటి వరకు అని. మా ఆయన పట్టుకున్నట చిన్నగా ఉన్నప్పుడు. ఒక 2 ఇయర్స్ ఉన్నాడట. నెక్స్ట్ థర్డ్ టైం వదిలేసిందట, మర్చిపోయి అన్నం తిన్నాడా లేదా వాటర్ తాగినట, వేరే వాళ్ళకి ఇచ్చేసినట, వాళ్ళ అక్కకి, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కూతురికి. అలా ఇస్తే ఏం కాదట, కానీ పట్టుకున్న వాళ్ళు మళ్ళీ వదిలేసి పట్టుకోకూడదట. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. వేరే ఎవరా అంటే విన్నాను, అది నిజమా కాదా నాకైతే తెలియదు. నేనైతే నెక్స్ట్ ఇయర్ పట్టుకుందామని చూస్తున్నాను. సోమవారం వస్తుంది కదా, 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది అంటారు కదా శివరాత్రి సోమవారం. ఫస్ట్ పట్టుకున్న వాళ్ళు సోమవారం పట్టుకోవాలంటారు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాము. నా పూజ అయితే అయిపోయింది. నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే పూజ ఇలా చేసుకుంటాను. నేను దేవుని రూము, చిన్న దేవుని రూమ్ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శివరాత్రికి అయితే అమ్మ సత్తి ముద్దలు చేస్తుంది జొన్న పిండితోటి. ప్రతి శివరాత్రికి వేస్తుంది. జొన్నలు వేయించి మిల్లు పట్టించి బెల్లం పాకంతో వేస్తుంది. జొన్నలు లేని వాళ్ళు రవ్వతో లడ్డూలు చేస్తారు, సత్తి ముద్దలు అంటారు. ఏదైనా ఒకటి కంపల్సరీ చేస్తారు మా సైడ్ అయితే శివరాత్రి రోజు. నాకైతే జొన్న పిండి వేస్తాం, రవ్వ అంత ఇంట్రెస్ట్ అనిపించేది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, బాగా అనిపించినట్ట అమ్మ చేసింది. కానీ అమ్మ లడ్డూలు చేసినవి మాత్రం వీడియో తీయలేదు. లడ్డూలు చేసిన తర్వాత తీసినాను వీడియో. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. శివరాత్రి రోజు పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సత్తి ముద్దలు అన్నాయి కదా, వస్తుంది లాస్ట్లో. ఈ పూజ అయిపోయిన వీడియో తర్వాత సత్తి ముద్దలు అట్లా ఉంటాయి. ఓన్లీ శివరాత్రి రోజే చేస్తారు సత్తి ముద్దలు, వేరే రోజు చేయకూడదంట. అవి జొన్న పిండియే, మళ్ళీ రవ్వ ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కానీ జొన్న పిండి మాత్రం శివరాత్రి రోజే చేయాలంట, మిగతా రోజు చేయకూడదంట. చాలా బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపించినా కానీ శివరాత్రి రోజే శివరాత్రి రోజు వేసుకున్నప్పుడే తినాలి. నెక్స్ట్ డే ఎప్పుడు వేసుకోకూడదు. అవి లడ్డూలు, సత్తి ముద్దలు అంటారు, లడ్డూలు కాదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి ఎలా ఉంటాయో వస్తుంది చూడండి.
ఇది బయట తులసి చెట్టు దగ్గర. ఇవే లడ్డూలు సత్తిముద్దలు అంటారు. అప్పటికి సగం అయిపోయినాయి. తర్వాత తీసినాను వీడియో చూపిద్దామని. సత్తిముద్దలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే షమ్మనగుట్ట టెంపుల్ పైన గుట్ట ఎక్కుతుంటే మా పెద్దోడు ముందే వెళ్ళిపోయాడు. వాడు ఆగమన్నా ఆగట్లేదు. ఆ బ్లూ కలర్ షర్ట్ వాడు మా పెద్దోడు, వీళ్ళిద్దరు మా ట్విన్స్. మా చిన్నోడు ఎక్కుతాడా ఎక్కడా అనుకున్నాను, భయమైంది. అమ్మ రాలేదు, పక్కనే ఉంది, చెట్టు కింద కూర్చుంది. ఓపిక లేదండి, ఎక్కువ ఓపిక లేదండి. వెనకాల వెళ్ళేటోడు మా చిన్నోడు, ముందు వెళ్ళేటోడు మా నడుపోడు. మా చిన్నోడు కాలు దసరా రోజు ఫ్రాక్చర్ అయింది. 3 months దాకా వాడు స్కూల్కి వెళ్ళలేదు. 3 months దాకా రెస్ట్ జాగ్రత్తగా చూసుకున్నారు. కాలు మళ్ళీ ఇరిగితే అతుకోవాలంటే ఇబ్బంది అవుతుందని, కానీ తొందరగానే అతుక్కుంది. 3 months తర్వాత మనం స్కూల్ పంపించాము. డాక్టర్ పంపించమన్నప్పుడే పంపించాము. దసరా రోజే చాలా బాధ అనిపిస్తుంది. ఈసారి మాకైతే దసరా అసలు మంచిగా కలిసి రాలేదు. అప్పుడు దసరా అప్పుడు కూడా నేను వీడియోస్ ఏవి పెట్టలేదు, చాలా బాధలో ఉన్నాము. వాడిని కాలు ఎలా సెట్ అవుతుందని, కానీ తొందరనే సెట్ అయింది. 3 months పట్టింది సెట్ అవ్వడానికి. ఇదే షమ్మనగుట్ట, లోపల శివలింగం ఉంటాడు. చూసిరు కదా ఫ్రెండ్స్, వచ్చింది. ఇది బయట కొబ్బరికాయ కొడుతున్నాను దేవుని దర్శించుకున్నాక. మా పెద్దోడు తీస్తుండే వీడియో. పైనుండి కూడా తీసిన వీడియో, పైన నుండి జాతర వీడియో, కానీ అది లేదు, మిస్ అయిపోయింది వీడియో. వీళ్ళే ఇండ్లు కనిపిస్తాయి లొకేషను. ఎంతో ఇష్టంతో తీసిన వీడియో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుతుంది, నచ్చకపోవడానికి ఏం లేదు. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళకి తీర్థం ఇస్తున్నాను. ఇక్కడ కనిపించేది చాలా లోతున ఉంటుంది గుడి. పైన 8 మీద ఉంది గుడి, చూడడానికి భయంగా ఉంటుంది. అక్కడ పిల్లల్ని చూసుకుంటే జాగ్రత్త అని చెప్తూనే ఉన్నాను. మా చిన్నోళ్ళని పక్కన నిలబెట్టినా, మా పెద్దోడిని కొంచెం జాగ్రత్తగా ఉండగా అని చెప్తున్నాను.
కానుకలు వెయ్యరా అడుగులు భక్తితో చిందులు బల 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 హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర లేవయ్యా శంకర మా భోలా శంకర సేటి కోల పరమేశ్వర కోల ఓ నా రామయ్య పరమాత్మ కోల ఓ నా రామయ్య